వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని చాలామంది సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇప్పుడు ముందుగానే ఆ ప్రజలందరూ కూడా హెచ్చరిస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు. అందుకు నకిలీ ఎల్పిజి బుకింగ్ సైట్లను క్రియేట్ చేశారని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే త్వరగా సిలిండరు సప్లై చేస్తామని అలాంటివి మెసేజ్లు వచ్చినా వాటిని నమ్మొద్దనేసి కూడా చెప్తున్నారు. అది మోసమని గ్రహించాలని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచితమైనటువంటి వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని కూడా చెప్తున్నారు. ఈ తరహా మోసాలకు కనుక ఒకవేళ పొరపాటున కనుక మీరు గుర్తయితే 1930 నంబర్‌కి కూడా వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా చెప్పుకొచ్చారు. అనుమానాస్పదమైనటువంటి లింకులను లేదా మీరు గ్యాస్ బుక్ చేయాలంటే మీకు లింకులు ఇచ్చి మీరు త్వరగా గ్యాస్ బుక్ చేసుకోండి, లేదా అడ్వాన్స్గా పే చేస్తే మీకు గ్యాస్ త్వరగా డెలివరీ చేస్తాం, 1 డేలో డెలివరీ చేస్తాం, ఇలా రకరకాల ఇంకా మన అవసరాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఎలాగైనా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఓటీపీలు కావచ్చు, అనుమానాస్పద లింకులు కావచ్చు, ఏ అటువంటివి ఏవి కూడా మీరు క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు నిజంగా గ్యాస్కు సంబంధించి మీరు బుక్ చేసుకోవాలంటే అఫీషియల్ మీ గ్యాస్ ఏజెన్సీ నంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి, లేదా మీకు ఇచ్చినటువంటి గ్యాస్ బుక్‌లో కావచ్చు, లేదా గ్యాస్ మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చినటువంటి ఫామ్‌లో ఉంటుంది కాబట్టి, అధికారికమైనటువంటి వెబ్‌సైట్ కావచ్చు, లేదా నంబర్ కావచ్చు, వాటికి ఫోన్ చేసి మాత్రమే ఇది చేయండి. ఎవరో పంపించినటువంటి లింకు మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోవద్దు. వాళ్ళకి ఓటీపీలు చెప్పొద్దని కూడా సందర్భంగా చెప్తున్నాను. ఈ వీడియోని ప్రతి బంధుమిత్రులకు షేర్ చేయండి. చాలామంది ఈ రకంగా మోసపోయినటువంటి వ్యక్తులున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుసుకునే విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి బంధుమిత్రులకు. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.